హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మన యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ చెప్పా ఫ్లవరింగ్ బ్రో ఇలా పనిచేస్తే మనకు ఇక్కడ ఒక కొప్పడి పండు తోట ఉంది, ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి బ్రో అంటే ఇప్పుడు నేను వీటికి వచ్చి ఈ స్పేస్ని విజిట్ చేశాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో బ్యాక్. మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఆయన యూట్యూబ్లో చూసి మన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసినాం. ఇలాగే అందరూ ఫ్లవరింగ్ ఎక్కడన్నా తెలియజేయాలి, మాకు కామెంట్లో చెప్పండి. అలానే మా కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, దానికైనా కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఐ హోప్ ఇలాగే అందరూ చెప్తారనుకుంటున్నా. మన బీ బాక్స్కి ఎంతో ఉపయోగం పడుతుంది. అందరూ ఇలాగే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా ఇది కాపు కాయలేదట. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది పెట్టి 2 months అవుతుందట. 2 months నుండి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ రాలేదు, కాయల స్టేజ్ రాలేదు ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఓనర్ ఉంటే ఓనర్తో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ ఓనర్ లేడు, ఇక్కడ ఎవరు లేరు. అలా వచ్చి ఒక వీడియో తీస్తున్నా. మనకు పెద్ద పెరిగినాకైనా ఫ్లవరింగ్కి మన బీ బాక్సెస్ పనిచేస్తాయని వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బ్యాగ్ అయితే ఎంత ఉందో. ఇది ఒక 2 ఎకరాలకు ఉన్నట్టున్నది. అయితే కొప్పడి పండు తోట ఫ్రెండ్స్. ఇల్లు కూడా మధ్యలో డిస్టెన్స్ బాగానే ఇచ్చేసారు. మినిమం ఒక 4 feet మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు. చెట్టు డిస్టెన్స్ పొడుగులో సేమ్ 3 feet to 4 feet ఇట్లా ఇచ్చేసారు ఫ్రెండ్స్. హైట్లా పెరుగుతాయి, గడ్డికి ఏం పడకుంటులకు. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇలాగే ఫ్లవరింగ్ ఎక్కడన్నా తెలియజేయాలి ఫ్రెండ్స్. అలాగే మన ఎంఎస్ బీ కీపింగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కడున్నా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.